హలో అందరికీ. యూకే విత్ మొబిలిటీ వీసా అదే అండి, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లోకి అయితే ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు బ్యాలెట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, లైక్ సెలెక్ట్ అవుతే ఏం చేయాలి, బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వకపోతే ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్, వీసా ప్రాసెస్ ఏంటి, అవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరైతే యూకే విత్ మొబిలిటీ వీసా ఆర్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లోకి అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి చూస్తున్నారు కదా. రిజల్ట్స్ వచ్చేసి దాంట్లో క్లియర్గా యూకే విఏ వెబ్సైట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం 2 వీక్స్ అనమాట. అంటే మనం ఎప్పుడైతే బ్యాలెట్లోకి ఎంటర్ అయిన తర్వాత లైక్ బ్యాలెట్ క్లోజ్ అయిన తర్వాత 2 వీక్స్ అనమాట. అంటే ఫిబ్రవరి 17th నుంచి ఫిబ్రవరి 19th వరకు అయితే బ్యాలెట్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. ఫిబ్రవరి 19th 2:30 PM అయితే బ్యాలెట్ క్లోజ్ అయింది. కాబట్టి బ్యాలెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి 2 వీక్స్ తర్వాత అంటే ఫిబ్రవరి 19th 2:30 PM తర్వాత నుంచి 2 వీక్స్ లోపల రిజల్ట్స్ వస్తాయి అనమాట, బ్యాలెట్ రిజల్ట్స్. ఇప్పుడు బ్యాలెట్ రిజల్ట్స్ వచ్చేసినాయి. సక్సెస్ఫుల్ అని చెప్పి కూడా మీకు మెయిల్ వచ్చింది, అన్సక్సెస్ఫుల్ అని కూడా మెయిల్ వచ్చింది. మీకు బ్యాలెట్ రిజల్ట్ మెయిల్కి వస్తుంది, లైక్ మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయినారు, సక్సెస్ఫుల్ అయ్యారు అని చెప్పేసి. ఆ మెయిల్ వచ్చిన తర్వాత లైక్ మీకు అక్కడే కింద లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు రీడైరెక్ట్ చేస్తుంది వీసాకి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ అంతా కూడా. సో వీసాకి అప్లై చేయడానికి మీకు 90 days అయితే టైం ఉంటుందన్నమాట. అంటే మీకు రిజల్ట్ ఏ రోజైతే వస్తుందో, లైక్ మీకు మెయిల్ వస్తుంది కదా సక్సెస్ఫుల్గా మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి, ఆ మెయిల్ వచ్చిన తర్వాత నుంచి మీకు 90 days అంటే 3 months ఆల్మోస్ట్ టైం అయితే ఉంటుంది. ఈ 3 months లైక్ 90 days లోపు మీరు ప్రాసెస్ మొత్తము చేసుకొని యూకేలో ఎంటర్ అయిపోవాలన్నమాట. మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత వీసాకి అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి పాస్పోర్ట్ అనమాట. అంటే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళే ఆల్రెడీ బ్యాలెట్లోకి ఎంటర్ అవుతారు, అది ఓకే. ఆ పాస్పోర్ట్ ఎందుకని నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను అంటే, ఈ పాస్పోర్ట్లో మీరున్న డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్లో ఏమేమి మెన్షన్ చేస్తుంటారో, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇదంతా కూడా మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా లైక్ మీకు ఏమేమైతే మీ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ మిగతా ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ అన్ని డాక్యుమెంట్స్లో కూడా మీరు పాస్పోర్ట్లో ఉన్న డీటెయిల్సే ఉండాలన్నమాట. సో ఎక్కడ ఏం స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి లైక్ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు. అవన్నీ మీరు చెక్ చేసుకొని ఈ 90 daysలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకొని వీసాకి అప్లై చేసుకునేటట్టు ఉండాలన్నమాట. సో మీరు క్లియర్గా లైక్ పాస్పోర్ట్ అని ఎందుకు అంత క్లియర్గా మనం మెన్షన్ చేస్తున్నామంటే, పాస్పోర్ట్ అనేది మెయిన్ అనమాట, ప్రూఫ్ లాగా మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసేసారు పాస్పోర్ట్ని. సో దాన్ని ఇంకేం మార్చలేరు. సో మిగతా డాక్యుమెంట్స్ అని దాని ప్రకారం ఉండాలి. లైక్ పాస్పోర్ట్లో మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, సర్ నేమ్, ఇలా అన్నీ కూడా పాస్పోర్ట్లో ఏమైతే మనం సబ్మిట్ చేస్తుంటామో సేమ్ మిగతా డాక్యుమెంట్స్లో ఆ డీటెయిల్స్ ఉండేలాగా ఏం మిస్టేక్స్ లేకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకుని అప్లై చేసుకోవాలన్నమాట. సో చూసుకొని పాస్పోర్ట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని రెడీగా చేసుకొని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనమాట. అంటే మీ అకౌంట్లో ఫండ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రూఫ్, లైక్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఏమన్నా కానీ మీ అకౌంట్లో 28 days అనేది లైక్ 28 days కన్సిక్యూటివ్ అంటే కంటిన్యూస్గా 28 days అనేది మీ అకౌంట్లో £2,530 అనేది ఉండాలన్నమాట. £2,530 అంటే ఈ రోజు ఉన్న పౌండ్ ప్రకారం మన ఇండియన్ రూపీస్లో 3,10,000 ఆల్మోస్ట్ అట్లా అనమాట. లైక్ 3,10,000 అనేది మీ అకౌంట్లో మీరు మెయింటైన్ చేసి 28 days, ఈ 28 days తర్వాత మీరైతే అప్లై చేసుకోవడానికి ఉంటుంది వీసాకి. ఎందుకంటే ఈ 28 days అని ఎందుకు ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నామంటే, మీరు ముందు నుంచే ఫండ్స్ మెయింటైన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి చాలామంది అసలు ఫండ్స్ ఇంకా రెడీ చేసుకోకుండా అట్లా ఉండింటారు. మీరు ఒకవేళ బ్యాలెట్లో సక్సెస్ అయితే కనుక అప్పుడు మీరు ఫండ్స్ వేసుకుంటే మీరు 28 days ఆగాల్సి ఉంటుంది. లైక్ 28 days తర్వాతనే మీరు మళ్ళీ వీసాకి అప్లై చేసుకోవడానికి, అంటే ఈ ప్రూఫ్ ఉండాలి కదా, ఈ 28 days మీ అకౌంట్లో డబ్బులు ఉంది అనే ప్రూఫ్ 28 days తర్వాత 29th డేనో 30 డేనో ఆ తర్వాత మీరు ఆ ప్రూఫ్ చూపించి వీసాకి అప్లై చేయడానికి కుదురుతుంది కదా. సో ముందే మీరు ఒకవేళ ఫండ్స్ రెడీ చేసుకొని మీ అకౌంట్లో ఆల్రెడీ ఇప్పుడు నుంచి మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక మీరు ఒకవేళ మీకు రిజల్ట్స్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే మీరు వీసాకి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఫండ్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ అకౌంట్లో ఫండ్స్ వేసుకొని ఆ 28 days వెయిట్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకుంటే అంటే మీకు టైం చాలా తక్కువ ఉంటుంది అనమాట వీసాకి అప్లై చేయడానికి అదంతా. సో ఈ 90 days ఉంది కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ 90 days అనేది మీరు ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడము, బయోమెట్రిక్స్కి వాటి కోసము ఇట్లా చాలా వాటి దగ్గర కూడా మీకు టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో 90 days అనేది సరిపోవు అనమాట. సో ఎవరైతే సక్సెస్ అవ్వాలి, బ్యాలెట్లో సక్సెస్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఒకవేళ వస్తే ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోకూడదని అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే ఫండ్స్ మీ అకౌంట్లో మెయింటైన్ చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అనమాట. ఎందుకంటే మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలిజిబులే మీరు డిగ్రీ ఫినిష్ చేస్తున్నారు ఆల్రెడీ, లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీ గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ వాటిల్లో కూడా ఏమైనా లైక్ పాస్పోర్ట్ డీటెయిల్స్లో ఉండే నేమ్స్ అట్లా
ఏమైనా డిఫరెన్స్ ఉంటే కూడా మీరు అప్పటికి ఏమైనా చేంజెస్ చేసుకోవడం అట్లంతా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫికేషన్ జరుగుతుంది, అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకొని మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అయిన తర్వాత సక్సెస్ అయితే, సో మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అయ్యారంటేనే మీరు ఎలిజిబుల్ కాబట్టి మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయి అని మీరు ఒప్పుకొనే బ్యాలెట్లోకి ఎంటర్ అయినట్టు అనమాట. బట్ కొంతమంది లైక్ అప్లై చేసేటప్పుడు బ్యాలెట్లోకి ఎంటర్ అయితే అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, నాకు ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు, నా డాక్యుమెంట్స్ ఇంకా మా కాలేజ్లో ఉన్నాయి, నేను ఇంకా తీసుకోలేదు, కోర్స్ కంప్లీట్ అయ్యి రీసెంట్గానే కంప్లీట్ అయింది, ఇట్లా చాలా రీజన్స్ అయితే చెప్పినారనమాట. బట్ ఒకసారి మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఈ రీజన్స్ ఏం వాళ్ళు వినరు. మీరు కంప్లీట్ అయ్యింటే కనుక మీ యూనివర్సిటీ నుంచి మీ డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకొని మీ దగ్గర రెడీగా పెట్టుకుని ఉండాలన్నమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి టీబీ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట. టీబీ టెస్ట్ అనేది యూకేకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా అవసరమే. మీరు స్టూడెంట్ వీసా మీద వచ్చినా, గ్రాడ్యుయేట్ వీసా మీద వచ్చినా, లేకపోతే యూకే యూత్ మొబిలిటీ వీసా మీద వచ్చినా కూడా టీబీ టెస్ట్ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా యూకే గవర్నమెంట్ అనేది చెక్ చేస్తారనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చేసి, మీరు టీబీ టెస్ట్ అనేది లైక్ మన లోకల్ హాస్పిటల్స్ దగ్గర, లేకపోతే మనకు తెలిసిన హాస్పిటల్స్ మనకి ఇది దగ్గర ఉంది అట్లంతా ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా సరే మనం టీబీ టెస్ట్ చేసుకుని ఆ రిపోర్ట్స్ మన దగ్గర పెట్టుకుంటే అవి చెల్లవన్నమాట. అవి యూకే గవర్నమెంట్ సరిపోవు. లైక్ యూకే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ సెంటర్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. లైక్ వాటిలో మాత్రమే మనము టీబీ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ మన దగ్గర పెట్టుకొని ఉండాలన్నమాట. లైక్ మనం బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ యూకే రికగ్నైజ్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ సెంటర్లో కూడా మనం ఎప్పుడు వెళ్తే అప్పుడైతే మనకి టెస్ట్ చేసి పంపించే రిపోర్ట్స్ అయితే ఇవ్వరు. మీరు దానికి కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ టీబీ టెస్ట్ చేయించుకోవాలి, నేను యూకే వెళ్ళాలి అనుకుంటున్నాను అనేసి. సో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత కొంచెం టైం కూడా పట్టచ్చు మీ స్లాట్ రావడానికి. సో మీరు ఎప్పుడైతే మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయినారని చెప్పి మీకు మెయిల్ వస్తుందో వెంటనే ఈ యూకే టీబీ టెస్ట్ కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఆ టెస్ట్ రిపోర్ట్స్ మీ దగ్గరికి తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఒకసారి అపాయింట్మెంట్ బుక్ అయిన తర్వాత ఆ రోజు మీకు 1 డేలోనే మీకు రిపోర్ట్స్ అయితే ఇచ్చేస్తారు. బట్ ఆ అపాయింట్మెంట్ బుక్ అయిన తర్వాత మీకు డేట్స్ అనేది అంత ఈజీగా దొరకవు. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పనుల్లో ఇది కూడా ఒకటి అనమాట. మీకు ఎప్పుడైతే బ్యాలెట్లో మీరు సక్సెస్ అయ్యారో అని మెయిల్ వస్తుందో ఆ రోజే ఇమీడియట్గా మీరు ఈ టీబీ టెస్ట్కి అయితే డేట్ బుక్ చేసుకోండి. ఆ 1 డేలోనే మీకు రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ అండ్ ఫైనల్ మన మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి పీసీసీ అనమాట. పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఈ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే మీ లోకల్ పోలీస్ స్టేషన్లో, అంటే మీరు ఎక్కడైతే ఉంటారో మీ అడ్రస్ ప్రూఫ్ అదంతా ఆ లోకల్లో ఉండే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మీరు ఒక రిపోర్ట్ లాంటిది, ఒక సర్టిఫికేట్ లాంటిది తెచ్చుకోవాలన్నమాట. అంటే మీ మీద ఏం కేసులు కానీ, లేకపోతే మీ మీద ఏమి కేసు ఫైల్ అవ్వలేదు, మీ మీద ఏమి క్రిమినల్ యాక్టివిటీస్ ఇలాంటివంతా లేవు అని చెప్పేసి పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకు ఒక క్లియరెన్స్ ఇస్తున్నట్టు అనమాట. మీరు లైక్ ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేయలేదు, యు ఆర్ లైక్ ఓకే టు ట్రావెల్ టు అబ్రాడ్ అట్లంతా అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ లాగా ఇస్తారనమాట. అది కూడా మీరు తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. అది కూడా అవసరమే ఈ యూకేవిఐ ప్రాసెస్కి. అండ్ మెయిన్ థింగ్, దీనికి అప్లై చేసిన తర్వాత దీనికి కూడా కొంచెం టైం పడుతుంది. సో మీరు ఎప్పుడైతే ఈ మెయిల్ వస్తుందో మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి వెంటనే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి. దీనికి కూడా టైం పట్టచ్చు, ఎన్ని రోజులు పడుతుందో మనం చెప్పలేము. కాబట్టి ఎందుతో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము యూకే యూత్ మొబిలిటీ వీసా బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే అవసరం అవుతాయని అనమాట. అండ్ ఈ డాక్యుమెంట్స్లో లైక్ మీకు ఎప్పుడైతే మెయిల్ వస్తుందో మీరు ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి వేటికి అప్లై చేయాలో అవన్నీ వెంటనే అప్లై చేయండి. లైక్ ఒక డాక్యుమెంట్ అప్లై చేసేసి అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ అప్లై చేసుకుని అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా, లైక్ మీకు మెయిల్ వచ్చిన వెంటనే సక్సెస్ అని చెప్పేసి బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మెయిల్ వచ్చిన రోజే లైక్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ కానీ, టీబీ టెస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం కానీ, ఇలా అన్నీ ఆ రోజే చేసుకోండి. అండ్ ఆ గ్యాప్లో మీకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ దొరకడానికి గ్యాప్ పడుతుంది అండ్ టైం పడుతుంది, అండ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రావడానికి కూడా టైం పడుతుంది. ఈ టైంలో మిగతా డాక్యుమెంట్స్ని రెడీ చేసుకుని లైక్ మీ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ ఇట్లా అంతా. సో ఒకటి అప్లై చేసి ఇంకో దానికోసం వెయిట్ చేసుకుంటూ ఇట్లా టైం వేస్ట్ చేసుకోదండి. 90 డేస్ ఉంది కదా అని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటారు. అండ్ 90 డేస్ అనేది మీకు ఎందుకు కూడా సరిపోదు. నేను పైన చెప్పిన ఈ అన్ని డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా కూడా మీ వీసా అయితే రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. అండ్ మీరు ఆల్రెడీ బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పి మీకు మెయిల్ కూడా వచ్చింది. కాబట్టి మీరు ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ అన్నీ లైక్ సబ్మిట్ చేయడంలో ఎక్కడ మిస్టేక్ జరిగినప్పుడు మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీరు నెక్స్ట్ బ్యాలెట్లు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఒక్కసారి బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకోసారి బ్యాలెట్లో ఎంటర్ అవ్వడానికి అయితే ఎలిజిబుల్ కాదనమాట. సో చాలా జాగ్రత్తగా మీరు చూసుకునే డాక్యుమెంట్స్ అన్నీ కొంచెం జాగ్రత్తగా రెడీ చేసుకొని ఏం మిస్టేక్స్ లేకుండా మీ డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా నేమ్స్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఇట్లా ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని వీసాకి అప్లై చేసుకొని సక్సెస్ఫుల్గా యూకేకి అయితే రండి.
ఇప్పుడు బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వకుండా లైక్ అన్సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి కూడా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అండ్ ఎందుకంటే అందరూ అప్లై చేసిన వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వరు కాబట్టి ఎవరైతే బ్యాలెట్లో అన్సక్సెస్ఫుల్ అయ్యారో, బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైక్ ఎంతో లక్షల మంది అప్లై చేస్తారు. ఇండియా మొత్తం కలిపి కూడా ఈ యూకే యూత్ మొబిలిటీ వీసాకి అయితే అప్లై చేస్తారు, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసాకి. దాంట్లో యూకే వాళ్ళు జస్ట్ తీసుకునేది ఓన్లీ 3000 పీపుల్ మాత్రమే. సో దీనికి ఏమి పర్టికులర్గా ఎలిజిబిలిటీ కానీ లేకపోతే మీ స్కిల్స్ని బేస్ చేసుకుని కానీ అట్లంతా వాళ్ళు తీసుకోరు. జస్ట్ ఒక బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి లక్కీ డ్రా లాగా తీసుకుంటారు అంతే. మనకి లక్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. మీరు డిసప్పాయింట్ అయిపోయి డిస్కరేజ్మెంట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ బ్యాలెట్లో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మీకు ఏజ్ ఎలిజిబిలిటీ 30 years వరకు ఉంటుంది కాబట్టి మీరు 30 years వరకు ఉన్నంత వరకు మీరు ఎన్నిసార్లైనా బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఎన్ని బ్యాలెట్స్కైనా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. బ్యాలెట్లో సక్సెస్ అయ్యి డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకున్న వాళ్ళందరూ కూడా లైక్ నెక్స్ట్ వీసా ప్రాసెస్ ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తుంటారు కదా. లైక్ ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ మన వీడియోలో వీసా ప్రాసెస్ ఎలా, ఆల్రెడీ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలి, మనమే అప్లై చేసుకోవచ్చా లేకపోతే ఎవరి దగ్గర కన్సల్టెన్సీ హెల్ప్ తీసుకోవాలా, ఇవన్నీ మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.